అకాల వర్షంతో రైతన్నల ఆగం. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షంతో రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో పలు ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. రాత్రి కురిసిన భారీ వర్షంతో ఐకేపీ సెంటర్లో ఎక్కడికక్కడ వరి ధాన్యం తడిసింది. రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్ని ఐకేపీ సెంటర్లో హమాలీలు లేక వరి ధాన్యం కొనుగోలు లేట్ అవ్వడంతో ఈ అకాల వర్షంతో ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిగా ఐకేపీ సెంటర్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి. నా పేరు అబ్బాస్, పెద్ద కల్వల ఐకేపీ సెంటర్, పెద్దపల్లి జిల్లా. చుట్టుపక్కల గ్రామాలల్లో వీటిని గవర్నమెంట్ ఏం అప్లై చేసిందంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, కాంట తొందరగా జరగాలి, హమాలీ ప్రాబ్లం ఉంటే హమాలీని తెప్పియాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా అడ్లను సకాలంలో వెళ్ళగొట్టే పని చేయాలి, రైతులకు ఇబ్బంది కలగద్దు. జరుగుతుందంటే హమాలీ దగ్గర సిస్టమ్ లేదు. ఒకటి నెంబర్ 1 పాయింట్. ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. ఒకటి హమాలీ దగ్గర ఉన్నది మెయిన్ మాకు ప్రాబ్లం. రెండో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఐకేపీ ఇన్ఛార్జీల దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది. మాకు వీళ్ళు చక్కగా పని చేస్తారు. మాకు నిమ్మనపల్లిలో 30,000 క్వింటలు ఖాళీ అయినాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి నిన్న మేడం వచ్చి మాకు చెప్పింది. ఆల్రెడీ మాకు 9,000 క్వింటలు పోయినాయి. అక్కడ 30,000 క్వింటలు పోయేందుకు కారణం ఏంది? మాకు 9,000 క్వింటల కానీ ఆగుడింది. అంటే ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుంది? గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చేస్తారా? హమాలీ ప్రాబ్లమా ఏదనేది మా రైతుల పక్షాన మేము కోరుతున్నాం. మాకు సకాలంలో మాకు 5-6 రోజులలో మాకు అడ్లు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాం. వర్షం ప్రాబ్లంగా ఇప్పుడు చూస్తారు కదా సార్, మీరే చూస్తారు కదా, తడిసి ముద్దయినాయి. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది? తడిసిన అడ్లు కొంటామంటది. తడిసిన అడ్లు కొంటామని అంటారు. మేము ఎన్నిసార్లు మరేయాలి? మేము ఎన్నిసార్లు తిప్పలు పడాలి? ఇప్పుడు రోని వస్తుంది, ఇంకొక 10 రోజులు అయితే రోని. అంటే ఈ అడ్ల కానే వండుకోమంటావా మమ్మల్ని పోయి? మేము ఇంకేదన్నా వ్యవసాయం పని ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే నారు పోసే టైం ఉన్నది. ఈ అడ్లను నేర్పుకునే పని కావన్నా మాకు పోయి నారు పోసుకునే పని కన్నా మాకు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ అడ్లని ఈయన పెట్టుకుని ఎన్ని రోజులు ఉండమంటాం? అంటే ఇది గవర్నమెంట్ వైఫల్యమా? ఇన్ఛార్జ్లో వైఫల్యమా? హమాలీ వైఫల్యమా? ఇది గవర్నమెంట్ తక్షణమే మాకు ఏదన్నా చేసి 4-5 రోజులలో అడ్లను ఖాళీ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి.